హలో గైస్, మీరు చూసిన తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హనుమాన్ ఈ మూవీ అయితే చూశాను. మూవీ బానే ఉంది. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, మరీ సూపర్‌గా ఉందయితే చెప్పలేను. ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. అసలు ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటో మీకు ఒక ముక్కలో అయితే చెప్పేస్తా. అసలు ఈ స్టోరీ ఏంటంటే మెయిన్ ఈ కాన్సెప్ట్ అసలు ఏం తీసుకున్నారంటే ఒక పవర్ ఉంటది. ఆ పవర్ అనేది ఒక మంచివాడి చేతులు ఉంటేనే చాలా ఉపయోగపడుతది ప్రపంచానికి. అదే చెడువాడి చేతిలోకెళ్తే నాశనం అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామాయణం తెలిసే ఉంటది. రాముడు, రావణుడు యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని మొక్కతో ఆయనను కాపాడతాడు. సో, ఆ సంజీవిని మొక్క ఆంజనేయ స్వామికి వీళ్ళకి దొరికింది కాబట్టి బావుంది. అదే రావణాసుడికి దొరికుంటే రామాయణం వేరేలా ఉండేది. చాలా చెడు జరిగేది. సో, అదే కాన్సెప్ట్ అన్నమాట. ఒక పవర్ అనేది మంచివాడి చేతిలోనే ఉండాలి. చెడువాడి చేతిలో పోతే చాలా దారుణాలు జరుగుతాయి. సో, అదే కాన్సెప్ట్‌తో ఈ 'హనుమాన్' అనే మూవీ అనేది తీయడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారైతే మూవీ చాలా బాగా తీశారు. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గాని అసలు చాలా బావున్నాయి. నాకైతే గ్రాఫిక్స్ చాలా నచ్చినాయి. అండ్ హనుమంతుడి ఆయనను చూపించే విధానం గాని అసలు చాలా బాగా అనిపిస్తది. అండ్ 'తేజ సజ్జా' గారి ఈ ఈ ఈ మూవీ హీరో 'తేజ' చాలా అంటే ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ కాకపోయినా గాని, ఆయన పరంగా అయితే ఈ మూవీకైతే న్యాయం చేశాడని జెప్పాలి. అండ్ కొన్ని కొన్ని అంటే గ్రాఫిక్స్ అంటే మరీ అద్భుతంగా ఉన్నాయి. అంటే అద్భుతంగా ఉన్నాయంటే ఒక్కొక్క సీన్ దగ్గర అంటే పరిగెత్తే సీన్ దగ్గర మీకు ట్రైలర్‌లో పరిగెత్తే సీన్ ఒకటుంటది. అది చూసినప్పుడు మనకి గ్రాఫిక్స్ సెట్ అవ్వదు. ఏదోలా ఉంటది. సో, అయి చిన్న చిన్నయి ఆ 2, 3 తప్పితే గ్రాఫిక్స్ మాత్రం చాలా బావున్నాయి. అండ్ 'తేజ' గారు మాత్రం ఈ మూవీకైతే చాలా బాగా న్యాయం చేశాడని జెప్పాలి. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫు అంటే ఏదో స్లోగా సాగుతూ వెళ్తూ ఉంటది. అంటే మనకి అంత ఇంట్రెస్టింగ్‌గా అట్లా అంత అనిపియదు. మనకి స్లోగా వెళ్తూ ఉంటది. కానీ కొన్ని మధ్యలో ఈ సాంగ్స్ వచ్చేసరికి ఆ ఫ్లోని చెడగొట్టిందేమో అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతా ఉంటది. సో, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా అండ్ సెకండ్ హాఫ్ గూడా కొన్ని కొన్ని సీన్స్ అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒకటని చెప్పలేను గానీ అన్నెసెసరీ సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. మెయిన్ ఎస్పెషల్లీ ఆ లవ్ ట్రాక్ గాని, ఆ సాంగ్స్ గాని. అంటే లవ్ ట్రాక్ అంతగా సెట్ అవ్వలేదు. మనకి అంత ఏమి అనిపియదు. ఆ సాంగ్స్ గూడా మరీ అంతేం అనిపియదు. కానీ మధ్యలో మధ్యలో ఆ ఫ్లోని చెడగొట్టడం ఆ స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నప్పుడు ఈ మధ్యలో ఈ సాంగ్స్ రావడం ఆ ఫ్లోననేది చెడగొడతది. సాంగ్స్ అద్భుతంగా ఉంటే ఓకే. పర్లేదు మరీ అంత వినసొంపుగా అనిపించేవి అయితే లేవు. సో, పర్లేదు అనే విధంగా అయితే ఉంటది. సో, ఆ సాంగ్స్ వల్ల కొన్ని పర్టిక్యులర్ సీన్స్ వల్ల ఫ్లోననేది చాలా డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తది. సో, దానివల్ల మనకి కొంచెం డిసప్పాయింట్ అనేది ఈ మూవీలో కలుగుతది. అండ్ ఈ మూవీ కొంచెం లెంత్ అనేది కొంచెం ఎక్కువైనట్టు అనిపిచ్చింది. కొంచెం లాగారు. అంటే 2 అవర్స్ 32 మినిట్స్, 35 మినిట్సో ఎంతో ఉంటది ఈ మూవీ. కొంచెం నాకు లాగింగ్ అనిపిచ్చింది. అంటే అన్నెసెసరీ సీన్స్ వల్ల ఆ లాగ్ అనేది మనకనేది ఫీల్ అనేది కలుగుతది. అండ్ ఈ మూవీలో కామెడీ గూడా పర్లేదు. అంటే మరి అంత ఎక్స్‌ట్రార్డినరీ అయితే కామెడీ అయితే ఏముండదు. కామెడీ గూడా పర్లేదు బానే ఉంటది. మెయిన్‌గా సత్య గారు ఉంటారు గదా! కమెడియన్ సత్య గారు అండ్ గెటప్ సీన్‌ని వీళ్ళిద్దరి కామెడీ మాత్రం బావుంటది. అంటే హీరోది ఉంటది కామెడీ. అంటే వీళ్ళతో పాటు హీరోది గూడా ఉంటది. సో, కొంచెం కొంచెం పర్లేదు. గెటప్ సీన్ గారిది బావుంటది. అండ్ సత్య గారిది కామెడీ బావుంటది. వెన్నెల కిషోర్ గారు గూడా ఉన్నారు గానీ, మరీ అంత అంటే కామెడీ అయితే ఆయన జనరేట్ అవ్వలేదు. ఆయన గూడా ఒక మంచి పాత్ర అయితే దీంట్లో పోషించారు. అండ్ గెటప్ సీన్ గారు, సత్య గారు మాత్రం ఓన్లీ కామెడీ కోసం అయితే ఈ మూవీలో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ ఆమె గూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఆమెది చాలా అంటే మంచి క్యారెక్టర్. సో, ఆమె వల్ల హీరోకి లింక్ ఉంటది. సో, ఆమెది గూడా మంచి క్యారెక్టరే. అండ్ ఒక సీన్‌లో ఆమె అసలు ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్‌లో అందరూ షాక్ అవుతాం. అంటే ఆమె గూడా ఫైట్ చేస్తదనమాట ఒక సీన్‌లో. మీకు ట్రైలర్‌లో చూసే ఉంటారు ఆ ఫైట్ సీన్ అది. సో, అక్కడ మనకి బావుందన్నట్టుగా అనిపిస్తది. అండ్ మ్యూజిక్ విషయానికొస్తే మ్యూజిక్ పర్లేదు. ఓకే అని అనిపించింది. అంటే సాంగ్స్ గూడా అంతేమి అంటే వినసొంపుగా అనిపించదు. పర్లేదు అన్నట్టుగా ఉంటది. అండ్ బీజీఎం మాత్రం బానే ఉంటది. కొంచెం ఇంకా మంచిగా ఇచ్చుంటే బీజీఎం ఇంకా బాగుండేదేమో అనిపించింది. బీజీఎం గూడా పర్లేదు అనిపించింది. అండ్ ఈ ఓవరాల్‌గా ఈ మూవీ ఓకే. ఒకసారైతే మనం చూడొచ్చు. మరీ సూపర్ ఉంది, ఎక్స్‌ట్రార్డినరీ ఉందయితే నేను చెప్పలేను. సో, మూవీ అయితే ఒకసారి ఈ అన్నెసెసరీ సీన్స్ వల్ల మనకి కొంచెం డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటది.
సో, అది తప్పితే ఇంకా ఈ మూవీలో పెద్ద ప్రాబ్లమ్ అంటే స్టోరీ అనేది పెద్ద కొత్తదేం గాదు. స్టోరీ పెద్ద కొత్తదేం గాదు. అంతా పాతదే. సో, తీసుకునే విధానం గాని, చూపిచ్చే విధానం గాని కరెక్ట్‌గా ఉండాలి. సో, ఈ మూవీలో డైరెక్టర్ గారు మాత్రం బానే అంటే ఆయన ఎఫర్ట్స్ మాత్రం బానే పెట్టారు. మెయిన్ గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా చూసుకున్నారు దగ్గరుండయితే మాత్రం. కానీ కొన్ని ఆ ఊరికే సీన్‌లో గాని ఆ గ్రాఫిక్స్ అనేది మనకి కొంచెం ఆహ్, అంటే అర్థమవుతుంటది. అది గ్రాఫిక్స్ అని ఈజీగా అర్థమైపోద్దనమాట. సో, మనకి అది అంటే మనకి స్టార్టింగే స్టోరీ అనేది అర్థమవుతదండి. మనకి స్టార్టింగే స్టోరీ అసలు ఏంటి అనేది మనకు అర్థమైపోతది. మూవీ చూస్తుంటే మనకైతే అర్థమైపోతది. సో, మరీ అంత కొత్త స్టోరీ అయితే కాదు. అండ్ మెయిన్‌లో మీకు ఎస్పెషల్లీ ఇంకోటేందంటే లాస్ట్‌లో క్లైమాక్స్ మాత్రం చాలా బావుంటది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ క్లైమాక్స్. క్లైమాక్స్ మాత్రం బావుంటది. అండ్ ఈ మూవీ పార్ట్ 2 గూడా ఉందని రివీల్ అయితే జేశారు. ఇది హనుమాన్ గదా! అది జై హనుమాన్. సో, అది ట్విస్ట్ అనేది అంటే పార్ట్ 2కి ఏంటి స్టోరీ అనేది గూడా ఒక అంటే ఎందుకు హనుమంతుడు రాముడికి ఏదో మాట ఇచ్చినట్టు ఏదో స్టోరీ జెప్పారు. అసలు ఏంటి ఆ మాటేంటి? సో, ఈ హీరోకి, హనుమంతుడికి ఏంటి? అసలు ఇతను ఏం చేయాలి? ఈ ప్రపంచానికి ఏం చేయాలి అనేది ఒక ట్విస్ట్ అనేది వదిలేసి పార్ట్ 2 అని 2025లో వస్తదని హ ఎండింగ్ టైటిల్స్‌లో వేశారనమాట. సో, పార్ట్ 2 అయితే 2025 అంటే ఇంకా 24 గదా! ఇంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 ఇయర్ దాకా మరి ఎప్పుడొస్తదో లేదో మళ్ళీ సంక్రాంతికి రావచ్చేమో చెప్పలేము. సో, పార్ట్ 2 అయితే ఎందుకంటే ఇది హిట్ అయితే ఈజీగా పార్ట్ 2 అయితే తీసేస్తారు. మాక్సిమం ఇదైతే హిట్. అంటే హిట్ అయితే టాక్ వచ్చేస్తది. బానే ఉంది కాబట్టి మూవీ హిట్ అయితే వస్తది. అండ్ ఈ పార్ట్ 2 గూడా మనకి 2025 అనేది వేస్తారు. కానీ మనకి లాస్ట్‌లో అంటే దాన్నేమంటారు ఎక్సైట్‌మెంట్ అయితే వదిలేసారు. ఎక్సైట్‌మెంట్ అంటే ఏం జరుగుతది నెక్స్ట్ అనేది మాత్రం పార్ట్ 2లో తెలుసుకోవాలని ఒక రివీల్ అయితే చేశారు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్. ఈ మూవీ హ్యాపీగా ఏ ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీతో చూడొచ్చు. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. సో, హ్యాపీగా ఈ మూవీ అనేది ఫ్యామిలీతో చూడండి. ఎక్కడ ఎలాంటి వల్గర్ ఉండదు. ఎందుకంటే దేవుడి సినిమా. దేవుడి కాన్సెప్ట్‌తో ఒక మంచి అంటే మంచి కాన్సెప్టే కొత్తదేం గాదు. పాతదైనా సరే గానీ, ఒక మంచి కాన్సెప్ట్ అండ్ అందరూ చూడాల్సిన మూవీ. అండ్ అందరు యాక్టింగ్ మాత్రం అందరూ బానే జేశారు. అండ్ 'తేజ' గారు అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి 'తేజ' గారు మాత్రం. అంటే ఇప్పుడిప్పుడే గదా స్టార్టింగు. ఆహ్, 'తేజ' గారు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ మిగతా వాళ్ళంతా బానే చేశారు. అండ్ హీరోయిన్ పాత్ర గూడా ప్రధానమైన అంటే ముఖ్యమైన పాత్రని ఆమెది గూడా బానే చేశారు. అండ్ ఆర్టిస్టులందరూ ఓకే. 'తేజ' గారు కొంచెం మనకి ఇంప్రూవ్ అవ్వాలి. ఆయన ఆయన పరంగా అయితే మాత్రం పర్లేదు. ఆయన గూడా బానే చేశారు యాక్టింగ్ మాత్రం. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్. అంతా బానే ఉంది. మీరు ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థాంక్ యూ.